వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. రాష్ట్ర ప్రభుత్వము తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి తల్లిపాల వారోత్సవాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శంకరమ్మతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. పిల్లలు పుట్టినప్పటి నుండి రకరకాల టీకాలను వేయిస్తూ ఉంటాం. అప్పుడే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపు ఇచ్చే ముర్రిపాలు మొదటి టీకా అని డాక్టర్లు చెబుతూ ఉంటారు. కాబట్టి అప్పుడే పుట్టిన బిడ్డ నుండి మొదలుకొని 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు అని ఎన్ని రోజులైనా, రోజుకి ఎన్నిసార్లు అయినా ఇవ్వచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ డేట్ వరకు తల్లిపాల వారోత్సవాలని ప్రోగ్రాము ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఇది ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ డేట్, అంటే ఇవాళ లాస్ట్ డే కాబట్టి మన మల్లాపూర్ మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తల్లిపాల ప్రాముఖ్యత అనేది మీకు తెలియంది కాదు. మరి ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నామంటే, తల్లిపాల వారోత్సవాలు వారం జరిగే ఉత్సవాలు అన్నట్టు. ఇప్పుడు గణేష్ ఉత్సవాలు, దుర్గా ఉత్సవాలు అవన్నీ చేసుకున్నట్టు ఈ తల్లిపాలకు కూడా ఉత్సవాలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా 7 రోజులు చేయడం జరుగుతుంది. ఎందుకు? తల్లిపాలు అనేది ప్రపంచంలోకెల్లా ఉత్తమమైనవి. తల్లిపాలు పిల్లలకు ఆరోగ్యకరమైనవి. ఖర్చు లేని పోషకాహారం అంటే తల్లిపాలే. కాబట్టి తల్లిపాల ప్రాముఖ్యతను చాటడానికి వారం రోజుల ప్రోగ్రాం పెట్టి తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. తల్లులు పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లులకు కలిగే లాభాలు అంటే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. ప్లస్ వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ తల్లి పాలివ్వడం వలన తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. బిడ్డ పాలు తాగడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. దాని తర్వాత తల్లి బిడ్డకు మధ్యలో అనుబంధం అనేది తల్లి పాలివ్వడం వలన ఏర్పడుతుంది. దీన్ని మీరు తెలుసుకొని అందరూ మీ ఇంట్లో మీరు అత్తలు ఉన్నారు, మీ కోడళ్ళకు, మీ పిల్లలకి, మీ బిడ్డలకి చెప్తారని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నుంచి అంగన్వాడీ కేంద్రాల ద్వారా మీ అందరికీ సప్లై కాబడుతున్న ప్రతి ఒక్కటి మీరు వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆరోగ్యం అంటే ఓన్లీ ఈ ప్రోటీనైజ్డ్ ఫుడ్ తినడమే కాదు, మన ఇంటి పక్కన చుట్టూ పరిసరాలను కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏ ఇంట్లో కూడా ఎక్కడ కూడా ఇది ఏంటంటే వర్షాకాలం కాబట్టి సీజనల్ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధుల బహిష్కరణ చేశారు. గత 2 రోజుల క్రితం జనగామ జిల్లాలో న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన వైఖరికి నిరసిస్తూ స్వచ్ఛందంగా విధులు బహిష్కరణ చేశారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకొని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడి చేసిన ఎస్ఐ గారిని అందరూ న్యాయవాదులు విధులను బహిష్కరించడం జరిగింది. అయితే మొన్న 5వ తారీఖున జనగామలో న్యాయవాద దంపతులపై ఎస్ఐ, సిఐ మరియు ఇతర సిబ్బంది కలిసి అమానవీయ కోణంలో సంబంధం లేకుండా ఒక కేసుపై ప్రశ్నించడానికి వెళ్తే సమాధానం చెప్పకుండా దాడి చేయడం అనేది అమానవీయ చర్యగా మేము పరిగణిస్తూ రాష్ట్రంలోని మా న్యాయవాద సోదరులంతా ఏకతాటిపైకి వచ్చి నిన్న మరియు ఈరోజు అలాగే రేపు కూడా విధులను బహిష్కరిస్తూ మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమిటంటే, ముందుగా దాడి చేసినటువంటి సిఐ, ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే న్యాయవాదుల పరిరక్షణ చట్టం కోసం సంబంధిత బిల్లును ప్రవేశపెడతామని వెంటనే ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వాలి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద అమృత్ స్కీమ్ 2 కింద మంజూరైనటువంటి 22 కోట్ల రూపాయలతో నూతన 2 వాటర్ ట్యాంకులు, పైప్ లైన్ నిర్మాణం కోసం భూమి పూజ చేసి శిలాఫలకంను ప్రారంభోత్సవం చేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్.
పటాన్చెరు పట్టణంలో కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు సీసల రాజు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజున పటాన్చెరు పట్టణం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర చేసి దర్శనం చేసుకుంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఇచ్చేసి సీసల రాజుకి శుభాకాంక్షలు తెలుపుతూ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. రోజు పటాన్చెరు పట్టణం నుంచి సీసల రాజన్న ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం కూడా గత 20 ఏళ్ల నుంచి పటాన్చెరు ప్రాంతం నుంచి ఏడుకొండలవాడి పాదయాత్ర చేస్తుండడం చాలా సంతోషం. ఆ కలియుగ దేవుడు కూడా మా ప్రాంతాన్ని, ఈ దేశాన్ని, ప్రపంచాన్ని అందరినీ కూడా చల్లగా చూడాలి. వాళ్ళ కుటుంబ సభ్యులను అదేవిధంగా మా అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి పాదయాత్ర ఆయన జీవితంలో ఉన్నన్ని రోజులు కూడా అట్లనే వెంకటేశ్వర స్వామి కృప ఉండి ఇంకా ఎన్నో పాదయాత్రలు చేయాలి. అందులో కూడా మేము కూడా ఒక భాగస్వాములు అయ్యి మేము కూడా ఆ దేవుడు మేము కూడా ఈ టీంలో నడిచేటట్టు దీవించాలని మనస్ఫూర్తిగా సందర్భంలో పాదయాత్ర కంప్లీట్ అయిపోయి ఇరువురు పాదయాత్రలకు అడుగు పెట్టాము. విజయంగా జరగాలని, సకాలంలో వర్షాలు కురవాలని, రైతులందరూ బాగుండాలని సంకల్పం స్టార్ట్ చేస్తాము. అదే సంకల్పాన్ని చేసి తీసుకెళ్తున్నాము. గత 20 సంవత్సరం ఇదే మేము అరేంజ్మెంట్ చేసి తీసుకెళ్తున్నాము. ఓకే. నేరేడిగొండ మండలంలోని బోత్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి పురాతనమైన నాగదేవత పుట్టను నాగుల పంచమి సందర్భంగా పోటెత్తిన భక్తులు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మహిళలు భక్తి శ్రద్ధలతో పూజించి పుట్టలో పాలు పోసి తమ కుటుంబాలను, పిల్లపాపలను సుఖ సంతోషాలతో ఉంచాలని మొక్కుకున్నారు. కొంచెం కొద్దిగా అమ్మ కొంచెం ఆగండి, కొద్దిగా ఆగండి ప్లీజ్, కొద్దిగా ఆగండి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి జ్వరంతో నిన్న కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన అజార్ అడ్మిట్ కావడంతో కాలం చెల్లిన సెలైన్ పెట్టిన సిస్టర్ కాలం అయిన సెలైన్ ను ఎందుకు పెట్టాలని అడగగా ఇంకా పనిచేస్తుందని చెప్పిపోయిన సిస్టర్ వెంటనే సెలైన్ ను మార్చిన హాస్పిటల్ సిబ్బంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ పేషెంట్స్ బంధువులు, అధికారులు స్పందించి పేదలకు వైద్యం అందే విధంగా చూడాలని అంటున్నారు. వేరే పేషెంట్స్ భయపడతారు, అందరూ వైద్యం పొందుతున్నారు. ఇక్కడ మాది పెట్టడం జరిగింది అని అందరూ భయపడతారు. మిగతా మేము తీసుకొచ్చి మేడంని మేడం ఇట్లా అంటే ఇక్కడ దండం తీసుకోవాలి. వైరల్ ఫీవర్ వచ్చింది, సిలైన్ పెట్టిండ్రు, అది ఎక్స్పైర్ 5 months బిఫోర్ అయిపోయింది. అది మళ్ళీ మా తమ్ముడు చూసి అది తీయమన్నాడు, వాళ్ళు తీసి పాడేసిండ్రు. అన్ని ఎక్స్పైర్ డబ్బాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడ జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ఇటిక్యాల కొత్తపేట గ్రామాలలోని శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో నాగుల పంచమి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండి మహిళలందరూ నాగదేవత పుట్టలో పాలు పోస్తూ నైవేద్యం, పూలు, పండ్లు సమర్పించారు. తమ కుటుంబాలను, పిల్లలను చల్లగా చూడాలని, తమ కోరిన కోరికలు నెరవేర్చాలని మొక్కుతూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదములు మరియు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పండితులు చిరంజీవి, ఆలయ కమిటీ సభ్యులు చిన్నలింబాద్రి గౌడ్, కొల్లూరు వేణు, కటిక రాజేశం, కొడిమ్యాల జనార్దన్, నేతుల సోమయ్య, సోమల్ల మధు, రవీందర్, కొత్తపేట ఈవో మద్దం విక్రమ్ గౌడ్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
స్కూళ్ళకు మనవి. రేపు ఉదయం 2:30 నుండి 5:30 వరకు యూపీఐ ట్రాన్సాక్షన్లను రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.